శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రశ్న వీక్షకులు స్వాగతం. తులారాశి. ఈ తులారాశిలో చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం మే నెల 16 నుంచి 31 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులందరికీ 2 ముఖ్యమైన సూచనలు. మన దేవప్రశ్న కుటుంబాన్ని నుంచి ఒక కొత్త ఛానల్ ప్రారంభం చేశాము, దేవప్రశ్న కాలజ్ఞానం. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ తప్పకుండా. ఈ ఛానల్ ద్వారా మనకి అనేక జ్యోతిష్ శాస్త్ర విషయాలు, అనేక రహస్యాలు, ధర్మశాస్త్ర రహస్యాలు, నిత్య జీవితంలో వచ్చేటువంటి అనేక సందేహాలకు సమాధానాలు ప్రతిరోజు వీడియో లోపల అందజేయబడతాయి. అనేక ముఖ్య సమాచారాలు ఉంటాయి. పరిహార ప్రక్రియలు, ధర్మశాస్త్ర విషయాలు అన్నీ కూడా చెప్పబడతాయి. దాంట్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే, నెలకి 2 సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో మే 2వ భాగంలో 17వ తారీఖు జరుగుతాయి. ఆదివారం నాడు లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. కొంచెం ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి కొద్ది సమయం ప్రారంభంలో లైవ్ టెలికాస్ట్ ఇచ్చి తర్వాత పూజలు కొనసాగిస్తాము, గమనించండి. ఈ నెల ఎండలు పోయిన తర్వాత పూర్తిగా లైవ్ టెలికాస్ట్ ఇవ్వబడుతుంది. ఈ 15 రోజులు ఎలా ఉండదో చూద్దాం. పేజ్ ఆఫ్ పెంటికల్స్ కార్డు తీసుకుందాం. 7 ఆఫ్ కప్స్ ఇంకా కార్డు తీసుకుందాం. 6 ఆఫ్ పెంటికల్స్. మనిషి ఆశాజీవి, కోరికతో ఒక రకమైనటువంటి ఏదో సాధించగలను ఉన్న మనోధైర్యంతో జీవితం ప్రారంభించాలి ఎవరైనా కానీ. ఈ సమయంలో మీరు శక్తికి మించిన పనులు చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. శక్తికి మించిన పనులు చేయవద్దు, అతిగా ఆశపడద్దు, రాని దానికోసం విచారపడద్దు. ముఖ్యంగా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, తీవ్రంగా నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా మనోధైర్యం కోల్పోకుండా ముందుకెళ్తూ ఉంటారు. మనోధైర్యం కోల్పోవద్దు. ఎట్టి పరిస్థితులను కూడా ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. ఆర్థికమైన విషయాలు దృష్టి పెట్టాలి. జీవన గమనంలో ఇబ్బందులు లేకుండా ఏం చేయాలో అవన్నీ చేసుకోవాలి. చాలా ముఖ్యంగా మీరు అస్సలు ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. ఆత్మవిశ్వాసం పెంచుకొని ముందుకెళ్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది. శక్తికి మించిన కోరికలు ఉంటాయి, ప్రతి వాళ్ళకి ఉంటాయి, మీకు కూడా ఉంటాయి, తప్పేం లేదు దాంట్లో. అయితే వాస్తవంలో ఉండాలి, వాస్తవం తెలుసుకొని జీవించాలి. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ స్టార్, ప్రజెంట్ జస్టిస్, ఫ్యూచర్ 8 ఆఫ్ పెంటికల్స్. బాగుంది. మీకు ఈ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ స్టార్. ఎక్కువ కష్టపడతారు, అంటే శక్తివంతంగా ఉంటారు. ఈ సమయంలో మీ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో చూపించుకునే ప్రయత్నం చేస్తారు. మీ గతంలో కొన్ని సందర్భాల్లో అనవసరం పనులు, అనవసరం విషయాలు, అనవసరం డిస్కషన్లు, అవసరం లేని మాటలు మాట్లాడి టైం, డబ్బు వేస్ట్ చేసుకోవడం, శ్రమ వేస్ట్ చేసుకోవడం, అనవసరమైన ఆలోచనలు, అవసరంగా స్ట్రెస్ పెంచుకోవడం, ఇలాంటివన్నీ కూడా. ప్రస్తుతానికి వచ్చినట్లయితే న్యాయంగా ఏ త్యాయలో అవన్నీ చేస్తూ ఉంటారు. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటారు. మీరు లిమిట్ దాటిపోకుండా మీరు చూసుకుంటారు. ఫ్యూచర్ కార్డులో ఇదే మీకు కంటిన్యూ అవుతుంది. మీ పని మీరు చేసుకుంటారు. ఎవరి విషయాలు తలదోర్చరు. అనవసరంగా దేంట్లో కూడా తలదోర్చకుండా ఉండే ప్రయత్నం చేస్తారు. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 2 ఆఫ్ కప్స్, సామాజికంగా ఏస్ ఆఫ్ కప్స్. బాగుంటుంది. కుటుంబపరంగా కుటుంబ సభ్యుల మధ్యలో, ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో అన్యోన్యత పెరుగుతూ ఉంటుంది. గివ్ అండ్ టేక్ పాలసీ ఉంటుంది. అయితే మీ తెలియకుండా కొన్ని డామినేషన్స్, కొంత ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తారు. పట్టించుకోవద్దు. మిమ్మల్ని నువ్వు ఇలా చేసావు, ఎంత చేసినా కానీ, ఎంత చూసినా కానీ, నువ్వు ఇలా ఎందుకు అన్నావు, ఇలా ఎందుకు చూసావు, అలా ఎందుకు చూసావు, మిమ్మల్ని కొంచెం కార్నర్ చేసి ఇబ్బంది పెట్టేవాడు కొంతమంది ఉంటారు. ఎవరిని పట్టించుకోవద్దు. మీ పని మీరు చేసుకెళ్ళిపోతూ ఉండండి అంతే. ఎవరిని ఏది పట్టించుకోవద్దు. సహకారం ఉండండి, సహకారం చేయండి, సహకారం తీసుకోండి. ఎంతవరకు అంతవరకే, లిమిట్గా ఉండండి. సామాజికంగా గౌరవ మర్యాదలు లోటు ఉండదు, బాగానే ఉంటుంది. గుర్తింపు, గౌరవాలు వస్తాయి. కొంత ప్రశాంత వాతావరణం ఉంటుంది, అనుకూల వాతావరణం ఉంటుందని చెప్పచ్చు. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ సోర్డ్స్. పర్వాలేదు, మిమ్మల్ని మీరు నిరూపించుకునే అవకాశం వస్తుంది. 2 అవకాశాలు వస్తాయి. అవకాశం వదులుకోవద్దు. మిమ్మల్ని మీరు నిరూపించుకునే అవకాశం వదులుకోవద్దు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. సామాన్యంగా ఉండండి. గాలిని మేడ కట్టద్దు. మీరు ఊహించుకోవద్దు, అతిగా ఊహించుకోవద్దు. లిమిట్గా ఉండండి. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? హ్యాంగ్ ప్రయత్నం చేస్తూ ఉండండి.
ఫలించే అవకాశం కొంత తక్కువ అని చెప్పాలి. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 4 ఆఫ్ పెంటికల్స్. బిజీగా ఉంటారు. కేవలం డబ్బు వ్యాపారం తప్ప పర్సనల్ లైఫ్ అనేది పక్కన పెట్టేసి కష్టపడుతూ ఉంటారు. పర్వాలేదు, మంచిదే. 20వ తారీఖు తర్వాత కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి, ఎక్కువ తిరుగుతూ టూర్స్లో తిరిగే వాళ్ళకి మంచి అనుకూలంగా ఉంటుంది, బాగుంటుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 3 ఆఫ్ వ్యాండ్స్. మీకు ఏదైనా పెండింగ్ మనీ ఏదైనా రావాల్సిందంటే వచ్చే అవకాశం ఉంటుంది. మీకు చాలా కాలం పెండింగ్ ఉంది, చీట్లు కానీ ఎఫ్డీలు కానీ ఎవరికైనా అప్పు ఇచ్చారా, ఇలాంటి డబ్బులు రిటర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంత పర్వాలేదు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? హీరోఫాంట్. బాగుంటుంది. ఆరోగ్యపరమైన సమస్యలు ఏమున్నా కానీ అన్నీ తీరతాయి. 21వ తారీఖు తర్వాత పూర్తి స్పష్టత ఉంటుంది. చిన్న చిన్న ఆరోగ్యంలో కానీ ఇబ్బందులు తగ్గుతాయి. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 10 ఆఫ్ పెంటికల్స్. ప్రశాంతంగా ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి జీవిస్తారు. సుఖవంతమైన జీవితం ఉంటుంది. కోరుకన్మని పొందుతారు. లైఫ్లో కంప్లీషన్ ఉంటుంది. అన్నీ ఉంటాయి. దేనికి లోటు లేకుండా హ్యాపీగా లైఫ్ సాగుతుంది. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 2 ఆఫ్ సోర్ట్స్ చెప్తాను. ఆడవారికి ఏదైనా ప్రత్యేకమైన సూచన ఉందా? చారియట్ చెప్తాను. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 6 ఆఫ్ వ్యాండ్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? ఎంపరర్. విద్యార్థుల పిల్లలకి ఎలాగ ఉంటుంది? పేజ్ ఆఫ్ సోర్ట్స్. మగవారికి సంబంధించి కొంత మానసిక ఒత్తిడి ఎదుర్కొంటారు. మీరు ఎలాగుంటుందంటే, మీరు ఒకటి అనుకుంటారు, అవ్వకపోతే కోపం, ఎదుటివాళ్ళు మీ మాట వినరు, వినిలా మీరు చేయలేరు, ఫోర్స్ చేయలేరు. ఎదుటివాళ్ళకి కావాల్సినట్టు మీరు ఉండాలా, మీకు కావాల్సిన ఎదుటివాళ్ళు ఉండట్లేదా? మనం ఉండలేము, ఎదుటివాళ్ళు ఉండరు. మానసిక ఒత్తిడి. మీతో మీరే యుద్ధం చేస్తూ ఉంటారు. మనకి అంతర్మథనం సాగిపోతూ ఉంటుంది. ఏంటి ఇలాగా అని చెప్పని ఏది పట్టించుకోవద్దు. టెంపరీ, అన్నీ సెట్ అవుతాయి. ఆడవారికి కొంత స్తబ్దంగా ఉంటుంది 23వ తారీఖు దాకా. 23వ తారీఖు తర్వాత మంచి అనుకూల వాతావరణం ఉంటుంది. అప్పటిదాకా కొంచెం స్తబ్దంగా ఉంటుంది. వైవాహిక జీవితం పర్వాలేదు, సామాన్యంగా సాగిపోతూ ఉంటుంది. గౌరవ మర్యాదలు లోటు లేకుండా జీవితం సాగుతుంది. సంతానపరం కూడా పర్వాలేదు. 20వ తారీఖు తర్వాత సంతానానికి సంబంధించి మంచి వార్తలు ఏమైనా వింటారు. సంతానం వృద్ధి కలుగుతుంది. సంతానం కూడా బాగానే ఉంటుంది. విద్యార్థుల పిల్లలు కొంత దురుగుదనం తగ్గించుకోవాలి, తొందరతను తగ్గించుకోవాలి. ఎవరితో మిమ్మల్ని పోల్చుకోవద్దు. వాళ్ళకి సీట్ వచ్చింది కాలేజీలో నాకు రాలేదు, వాళ్ళకి క్యాంపస్ ఇంటర్వ్యూ వచ్చింది నాకు రాలేదు, ఇలాంటి ఒత్తిళ్ళు ఏం పెట్టుకోవద్దు. కొంత ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి, బాగుంటుంది. నక్షత్రాల వేరుగా తీసుకుంటే చిత్తం 3-4 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? 7 ఆఫ్ పెంటికల్స్. స్వాతి వాళ్ళకి ఎలా ఉంటుంది? 3 ఆఫ్ పెంటికల్స్. విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ సోర్ట్స్. చిత్తా నక్షత్రం వాళ్ళకి జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. జనరల్ డిసప్పాయింట్మెంట్ కొంత మీరు ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతూ ఉంటుంది. అనుకున్నంత రాదు, అనుకున్నంత సక్సెస్ ఉండదు. కానీ పర్వాలేదు. 3వ వారం డల్ ఉండదు, 4వ వారం బాగుంటుంది. స్వాతి వాళ్ళకి బాగుంటుంది. ఇందులో చెప్పి మంచి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్వాతి వాళ్ళకి ఉంటాయి. గివ్ అండ్ టేక్ పాలసీ, సహాయం దొరుకుతుంది, సలహాలు దొరుకుతాయి, సహాయం దొరుకుతుంది, అనుకూల వాతావరణం ఉంటుంది, ప్రశాంతమైన జీవితం ఉంటుంది. 19వ తారీఖు తర్వాత మీకు ఇంకా చాలా 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 బాగుంటుంది. విశాఖ నక్షత్రం వాళ్ళకి కొంత అనారోగ్య సూచనలు, నరఘోష అధికం, మాట వ్యతిరేకించేవాళ్ళు, మీరు మీ మాట ఎదుటివాళ్ళు వినట్లేదని మీరు ఫీల్ అవుతూ ఉంటారు. ఎదుటివాళ్ళు వాళ్ళతో మీరు కంఫర్టబుల్గా లేదని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అందువల్ల అనవసరంగా ఎవరితో మాట్లాడద్దు. మీ పర్సనల్ మ్యాటర్స్ ఎవరితో చెప్పొద్దు. ఆడవాళ్ళు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. నరఘోష అధికంగా ఉంటుంది. విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. మాట పడే అవకాశం ఉంటుంది. మీరు మాట్లాడకుండానే మీ మీద ముందే మాట్లాడేస్తూ ఉంటారు. మీ నోరు ముంచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంచెం సహనంతో ఉండి జాగ్రత్తగా ఎదుర్కోండి. పరిహారం ఏం చేయాలి? చిత్తవాళ్ళు ఏం చేసుకోవాలి? 4 ఆఫ్ కప్స్. దుర్గాదేవి ఆరాధన చేయండి. ఎక్కడ అమ్మవారికి అభిషేకం చేయించుకోండి, బాగుంటుంది. స్వాతి వాళ్ళు ఏం చేయాలి? టెంపరెన్స్. ఆదిత్య హృదయం పారాయణ చేయండి, బాగుంటుంది. విశాఖ వాళ్ళు ఏం చేయాలి? డెవిల్ కార్డు ఇంకాడు తీసుకోవాలి. ఎస్ ఆఫ్ సోర్ట్స్. ఇల్లంతా దిష్టి తీసుకోండి, భేతాళుతుడిని ఆరాధించండి. ఓం తురుతురు భేతాళాయ స్మహ జపం చేసుకోండి, బాగుంటుంది. ఈ పరిహారాన్ని మనకి 17 తారీఖు లైవ్ డైలీ కాస్ట్ వస్తుంది. అలాగే మన దేవప్రశ్న కాలజ్ఞానం సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం భూయాత్.